ఈరోజు ఒక ఆయనేమో మైక్ పెట్టుకొని ఇంకో ఆయనేమో మైక్ కొట్టుకుంటా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. డబ్బు కోసమో ఇంకో దానికోసమో కులం కోసమో లేకపోతే విగ్రహం పెట్టాడనో మీరు ఓటేస్తే రేపొద్దున మన బిడ్డలు అడుక్కు తినాల్సి వస్తుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఈ అప్పు తీర్చాలి అంటే మన బిడ్డలే తీర్చాలి, మనమే తీర్చాలి, మనం కట్టే పన్నుల్లో నుంచే తీర్చాలి. రేపొద్దున 50 రూపాయలకు ఉన్నటువంటి సబ్బు 70 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు కొనే పెట్రోల్ 150 రూపాయలు అయిపోతుంది. 150 రూపాయలు కొనే ఆయిల్ ప్యాకెట్ 200 అవుతుంది. 170 రూపాయలు కొనే కందిపప్పు 250 రూపాయలు అవుతుంది. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? సామాన్యుడు బ్రతికేదెలా? ఇసుక లేకుండా, పనులు లేకుండా సామాన్యుడు బ్రతికేదెలా అనేటువంటి ఆలోచన మీద ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇది మన సమాజం, ఇది మన రాష్ట్రం, ఇది మన బ్రతుకు, మనమే మార్చుకోవాలి. నేను చివరిగా ఇంకొక మాట అయితే చెప్పి ముగిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు కోరుకోలే. ఆయన విగ్రహారాధనకి ఆయన వ్యతిరేకం. నా విగ్రహాలతో కాదు, నా ఆలోచనలతో నడవమని ఆయన ఏనాడో స్ఫూర్తి ప్రదాతగా మనకి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఈరోజు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి రాజకీయ పార్టీల ఎజెండాలు మోసేటువంటి వ్యక్తిగా శ్రవణ్ కుమార్ చరిత్రలో మిగలదలుచుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి నేను చాలా సందర్భాల్లో నేను మీతో పంచుకున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒకరోజు అడిగారు ఆయన మిత్రుడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏదో ఒక రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిపోతావు, కానీ దేశంలో చాలా ఉన్నతమైన పదవులకు వెళ్తావు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే ఆయన చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వచ్చు, ఒక రోజుకి నేను జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు, కానీ నా జాతి ప్రయోజనాలు కాపాడటానికి నేను వ్యక్తిగతంగా నేను ఇండివిజువల్గా ఉండలేకపోయిన రోజున నేను మనిషిగా పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే అని. ఆ స్ఫూర్తి నాలో నిజంగా చాలా స్ఫూర్తి నింపింది. ప్రాబబ్లీ నేను ఓడిపోవచ్చు, నాకు ఆర్థిక వనరులు లేకపోవచ్చు, లేదా నా వెనక 1,00,000 మంది లేకపోవచ్చు, లేకపోతే నేను ఏదైనా పిలుపునిస్తే ఒక 10,000 మంది రాకపోవచ్చు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు కాలం. నేను విఘ్నులైనటువంటి ప్రజలను కోరుతున్నా, నిజమైనటువంటి అంబేద్కర్ వాదం అంటే స్వతంత్రంగా నిలబడటమే. నన్ను చాలామంది అన్నారు, శ్రవణ్ కుమార్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వచ్చిన రూపాయి 10 రూపాయి ప్రొఫెషన్లో నుంచి నువ్వేదో ఒక కాన్స్టిట్యున్సీ చూసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, అది వదిలేసి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నావు ఎందుకు అని. నేను అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పిన, అది నేను ఎదిగితే వ్యక్తిగతంగా ఎదిగినట్టు, నా పక్కనోడితో పాటు నేను ఎదిగితే వ్యవస్థనే నిర్మించవచ్చు. ఈరోజు 2024 సంవత్సరంలో జై భీమరావు భారత్ పార్టీ ఒక రికార్డు సృష్టించబోతుంది ప్రజలారా. ఇప్పటి వరకు ఒక బ్లూ జెండాతోటి అంబేద్కర్ భావజాలంతో వచ్చినటువంటి ఒక పార్టీ 175 కాన్స్టిట్యున్సీలో, అంటే అప్పుడు 293 కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టిన పార్టీ ఒక్కడు కూడా లేదు. మొదటి పార్టీ మాదే కాబోతుంది. 2024లో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ పులివెందుల కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒక అభ్యర్థితోటి ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా మా లక్ష్యం సాధించి